జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. నేను మరలా చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథమునకు తెల్లని గుర్రములు, నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను. స్తోత్రం దేవ. ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. 4వ వచనం. నా ఏలినవాడా, ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా అతడు నాతో ఇట్లనను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. చతుర్ అంటే 4 వాయువులు. 6వ వచనం. నల్లని గుర్రములు ఉన్నటువంటి రథము ఉత్తర దేశంలోనికి పోవునది, తెల్లని గుర్రములు ఉన్నటువంటి రథం వాటి వెంబడి పోవును. చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా ప్రయత్నింపగా పోయి లోకమందంతటా కూడా సంచరించుడని అతడు సెలవిచ్చాను గనుక అవి లోకమందంతటను సంచరించుచుండెను. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరుచునని నాతో అనెను. జకర్యాకు వచ్చినటువంటి ఈ 4 రథాల దర్శనం ఒకే రాత్రి జకర్యాకు 10 దర్శనాలు వచ్చాయి. ఇది చివరిది. 1 గొంజి చెట్లు క్రింద గుర్రపు రౌతులు, 2 4 కొమ్మలు, 3వది 4 లోహకారులు, 4వది కొలనూరు ధరించినటువంటి వ్యక్తి, 5వది యెహోషువ సైతాను, 6వది చిగురు కొమ్మ, 7 కన్నుల రాయి, 7వది దీపవృక్షం, 2 ఒలీవ చెట్లు, 8వది ఎగిరి పుస్తకం, 9వది ఎఫా బుట్టలోని స్త్రీ, 9వది 10వదేమో 4 రథాలు. మొత్తం 10 దర్శనాలు. ఇక్కడ రథాల దర్శనంలో 2 ఇత్తడి పర్వతాలు, ఆ 2 ఇత్తడి పర్వతాల మధ్య 4 రథాలు. జకర్యా చూసింది దర్శనం, కళ కాదు. జకర్యా మేలుకొని ఉన్నాడు. ఆ 2 పర్వతాలు సియోను పర్వతం, ఒలీవ పర్వతం. కెద్రోను లోయలో 4 రథాలు కనబడుతున్నాయి. 4 రథాల్లో రధికులు ఉన్నారు. రథాలు గుర్రాలు పూడ్చబడి ఉన్నాయి. దానియేలు తన దర్శనాలలో చూసినటువంటి 4 ప్రపంచ రాజ్యాలే ఈ 4 రథాలు. ఈ 4 అన్య రాజ్యాలే. ఈ 4 సామ్రాజ్యాలు దేవుని తీర్పు క్రిందకు వచ్చినటువంటివి. 4 రాజ్యాలు ఒక్కొక్కటి పైకి లేచినట్లే లేచి ఆ పలాన కూలిపోయాయి. ఈ 4 రాజ్యాలను ప్రకటన గ్రంథంలో భక్త యోహాను చూసినటువంటి దర్శనంతో పోల్చి చూడాలి. దీని భావం ప్రకటన గ్రంథంలో పూర్తిగా బోధపడుతూ ఉన్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 4 గుర్రాలు కనబడతాయి. ఈ 4 గుర్రాలు జకర్యా చూసినటువంటి 4 రథాశ్వాసాలే. కాబట్టి అది మహాశ్రమల కాలం. ఇక్కడ జకర్యా ఈ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలపై దేవుని తీర్పు ప్రకటిస్తున్నాడు. 6వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్యజాతులపై తీర్పు. ఈ అన్యజాతులు ఇజ్రాయేల్ ప్రజలను ఎంతో హింసించారు. ఇది గత కాలంలో జరిగింది మాత్రమే కాదు, సుదూర భవిష్యత్తులో నెరవేరబోయేటువంటి ప్రవచనం. అవి ఇత్తడి పర్వతాలు. అసలు అవి ఇత్తడి కాదు, కంచు పురాతన మానవత నాగరికత కాలం నుండి వాడుకలోనే ఉన్నదని గమనించాలి. అటువంటి లోహం అది. పాత రాతి యుగం, క్రొత్త రాతి యుగం నుండి కూడా కంచు వాడుకలో ఉన్నది. ఇత్తడి లేక కంచు, ఇది దేవుని తీర్పునకు సంకేతం. ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాళం, ఈ 2 కూడా సాక్ష్యపు గుడారంలో ఉన్నటువంటివి. ఈ 2 కూడా పాపం మీద దేవుని తీర్పును చూపుతూ ఉన్నాయి. ఈ 2 బయట ఆవరణలో ఉంటాయి. ఇత్తడి పర్వతాలు 2 దేవుని తీర్పును సూచిస్తూ ఉన్నాయి. కెద్రోను లోయ ప్రదేశంలో దేవుని కోపం కుమ్మరించబడుతుంది. 4 తీర్పులు, 4 రథాలు, 4 గుర్రాలు, 4 రంగులు కలిగినటువంటివి అన్నమాట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 4 ఆశ్వికులు, వారు ఎక్కినటువంటి గుర్రాలు 4 రంగులు గలవన్నమాట. యోహాను ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, యోహాను దర్శనంలో ఉన్నటువంటి ఎర్ర గుర్రం యుద్ధానికి సూచన, నల్ల గుర్రం అంటే కరువు, పాలిపోయినటువంటి ఆ పాండురంగ వర్ణం కలిగినటువంటి ఆ గుర్రం మరణానికి సంకేతం. ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి దర్శనాలు. అయితే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి గుర్రం తెల్లనిది. జకర్యా దర్శనంలో కూడా తెల్లని గుర్రాలే మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెల్లని గుర్రం విజయానికి గుర్తు. యోహాను దర్శనం తెల్లని గుర్రం తర్వాత ఎర్ర గుర్రం వస్తుంది. ఎర్ర గుర్రం యుద్ధం, తెల్ల గుర్రం ఎక్కినవాడు అంత్యక్రీస్తు. వాడు కృత్రిమ శాంతిని తెస్తాడు. దాని పరిణామం యుద్ధమే. అందుకే అతని
వెంట ఎర్ర గుర్రం వచ్చింది. ఆ రోజున వచ్చేటువంటి యుద్ధం విశ్వవ్యాప్తమైనటువంటిది. మానవుని హృదయంలో మరి పాపం ఉన్నంత కాలం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఎర్ర గుర్రం ఎక్కినటువంటి వాడు భూమి మీద తిరుగుతూ ఉండగా మరి అంతటా కూడా యుద్ధాలే. అది మహాశ్రమల కాలం, మహాప్రపంచ సంగ్రామం. ఎర్ర గుర్రం యుద్ధానికి సూచన. దేవునికి స్తోత్రం. చుక్కల గుర్రం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రమును పోలి ఉన్నది. ఈ యొక్క 10వ అధ్యాయ దర్శనం ఇజ్రాయేల్ ప్రజలను ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి దేవుడిచ్చాడు. దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడు, అన్యజనులను కూడా ఆయన శిక్షిస్తాడు. 4 గుర్రాలు, 4 గాలులు, అవి సతుర్వాయువులు. గమనించాలి, అవి ఆకాశపు వాయువులు. వింటున్నారా? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. జకర్యా 6:5 అతడు నాతో ఇట్లా, ఇవి సర్వలోకనాథుడు యెహోవా సన్నిధిని విడిచి బయట వెళ్ళు శత్రువాయువులు అంటూ ఉన్నాడు. వింటున్నారా ప్రియులారా? దూతల వాయువేగంతో ప్రయాణిస్తారు. అన్యజాతులపై మరి దేవుడు అక్కడ విధించేటువంటి తీర్పును వీరే అమలుపరుస్తారు, దేవుని దూతలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పడమర దిశకు ఏ గుర్రం వెళ్ళడం లేదు. పడమట మధ్యధరా సముద్రం ఉన్నది. ఇవి సముద్రపు గుర్రాలు కావు, అందుకే పడమరకు వెళ్ళవు, తూర్పుకు కూడా వెళ్ళవు. ఎందుకనగా అరేబియా మహాసముద్రం తూర్పున ఉన్నది. ఇజ్రాయేల్ భూమి నుంచి ఏ దేశమునకు వెళ్ళాలన్నా అటు ఇటు మరి అటు ఉత్తరానికో లేదా ఇటు దక్షిణానికో వెళ్ళవలసిందే, మరొక మార్గం లేదు. కానీ ఇజ్రాయేల్ దేశం నుంచి అన్య దేశములన్నిటికీ ఈ గుర్రాలు ఎంతో వేగంగా పరిగెత్తాయి. ప్రియులు గమనించాలి. ఇక్కడ ఉత్తరాన గోగు మాగోగు ఉన్నాయి. ఉత్తరాన రష్యా దేశం ఉన్నది, దానినే గోగు మాగోగు అంటారు. దక్షిణాన ఈజిప్ట్ దేశం ఉన్నది. మహాశ్రమల కాలంలో సంఘటనలు ప్రకటన గ్రంథంలో వరుసగా పేర్కొనబడ్డాయి. తెల్ల గుర్రం వెళ్ళినటువంటి చోటనెల్లా విజయం ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ అది కృత్రిమైనటువంటి శాంతి, అది 1000 ఏళ్ల సమాధాన రాజ్యమా అని భ్రమ కోల్పోతుందన్నమాట. కానీ అవి మహాశ్రమల కాలములు. తెల్ల గుర్రముల తర్వాత ఎర్ర గుర్రం బయలుదేరుతుంది. ఎర్ర గుర్రం యుద్ధ సంకేతం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధములు మొదలవుతాయి. ఆ తర్వాత నల్లని గుర్రం వచ్చిందంటే కరువే అని అర్థం అనమాట. యుద్ధం వచ్చినప్పుడు దానికి ఫలితం తెగుళ్ళు, కరువు, మరణం. ఇది 4వ గుర్రం. ఇది చుక్కలు కలిగినటువంటిది, పాండుర వర్ణము కలిగినటువంటిది, పాలిపోయినటువంటి రంగు. కాబట్టి ఈ 4 గుర్రాల్లో దేవుని తర్వాత దేని తర్వాత ఏది వస్తుందో అన్నది కాదు, కానీ దేవుడు లోకంలోని జాతులన్నింటిని కూడా తీర్పు విధించాడు అనేటువంటిది వాస్తవం సూచించడానికి ఈ యొక్క చిత్రపటాలను దేవుడు మనకు చూపుతూ ఉన్నాడు. మహాశ్రమలు వస్తున్నాయి అనడానికి ఇవి గుర్తు. తెల్లని గుర్రములు రాగానే యుద్ధానికి సంకేతమైనటువంటి ఎర్రని గుర్రం, యుద్ధం మొదలైంది. తర్వాత నల్లని గుర్రంతో కరువు మొదలైంది. మహాశ్రమల కాలంలో ఇవన్నీ లోకమంతటా కూడా కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఆర్తనాదాలే. దీనితో జకర్యా చూసినటువంటి 10 దర్శనాలు ముగిశాయి. ప్రియులారా, నేను జాతులను కదిలిస్తాను అన్నాడు దేవుడు. మహాశ్రమల తర్వాత మెస్సయ్య రావడం జరుగుతుంది. 4 రథాలు, 4 దిక్కుల లోకమంతటా కూడా దేవుని తీర్పు ఏ విధంగా అమలుపరచబడుతుందో ఈ దర్శనం మనకి బోధిస్తూ ఉన్నది. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బబులోనులో దేవుని ప్రజలు ఇంకా కొందరు ఉన్నారు. వారి విషయంలో దేవుడు కనికరం చూపుతాడని అర్థం. చెడుగును ధ్వంసం చేస్తేనే కానీ మంచి అభివృద్ధి కాదు. కలుపు మొక్కలను ఏరి పరవేస్తేనే కానీ గోధుమలు ఎదగవు. కాబట్టి రథాలు అంటే దేవదూతలు, తీర్పు. కాబట్టి మన దేవుడు సర్వలోకనాథుడు. ఆయన ఒక్క ఇజ్రాయేల్కే పరిమితమైన వాడు కాదు, సర్వలోకమునకు ఆయనే ఏలుతాడు. ఆయనే ప్రభు, సార్వభౌముడు. రథాలు, గుర్రాలు, ఈ చిత్రపటాలన్నీ కూడా దేవుని దూతలకు చెందుతాయి. పరలోకంలో దేవుని దూతల లెక్క కోట్ల కొలది. మనుషుల్లో లాగే దేవదూతల్లో వైవిధ్యం ఉన్నది. హల్లెలూయా. 1 కొరింథీ 15:47 ప్రకారం మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. చూసారా, భేదం ఉన్నదా లేదా? ఉన్నది, భేదం కలదు కదా. కాబట్టి దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా మరి దేవదూతలు వెంటనే వాయువేగంతో నెరవేరుస్తాయి. ఈ రథాల 2 పర్వతాల మధ్య నడుస్తాయి, కానీ పర్వతాల మీదుగా అవి వెళ్ళలేవు. అవి ఇత్తడి పర్వతాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆజ్ఞాపిస్తేనే కానీ దేవదూతల కదలరు. ఇది సత్యం. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలన్నమాట. 6 బలమైన గుర్రం బయలువెళ్ళి లోకమంతటా సంచరించు ప్రయత్నింపగా అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని అనుమతి లేనిదే దేవదూతలు కదలరు, మెదలరు. హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవుని ఆజ్ఞ ఉండాలి ప్రతిదీ కూడా. ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే, పరలోకంలో ఇహలోకంలో దేవుడు వాడుకునేటువంటి సాధనాలు దేవదూతలనే కాదు, ఆయన సేవకులను కూడా ఆయన వాడుకుంటాడు. దేవుని యొక్క సాధనలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ యొక్క సత్యాన్ని మనమంతా కూడా గ్రహించాలి. దానియేలు 4:35 భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చెప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని చెప్పి ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మరియు ఆయన మీరు ఆకాశం తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటను చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 1 యోహాను 1:51. హల్లెలూయా. అప్పుడు అతడు ఒక కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం నింటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. దేవుని దూతలు ఆయన ఎక్కమంటే ఎక్కుతారు, దిగమంటే దిగుతారు. ఈ లోకమందుల శక్తులన్నీ దేవుని వశంలోనే ఉన్నాయి. తూర్పు పడమర ఉత్తరం దక్షిణ దిక్కులన్నీ కూడా ఆయనవే. తూర్పు పడమర ఉత్తర దక్షిణాలన్నీ కూడా మరి ఆయన అయినప్పుడు ఆయన ఎరిగినటువంటి వారు మరి దిక్కులేనటువంటి వారే. వింటున్నారా? ప్రతి సంఘటన కూడా ఆయన శాసించగలడు. ఆయన ఎరగకపోతే దిక్కులేదు వాళ్ళకి. కాబట్టి చరిత్రకు ఆయనే దేవుడు. మానవత మరి ఆ భవిత ఆయన చేతిలోనే ఉన్నదని గుర్తించాలి. యుద్ధం, కరువు, తెగులు ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు అయినప్పటికీ అన్ని శక్తులు ఆయనకు లోబడవలసిందే. సమస్తం ఆయన సంకల్పం ఒక భాగమే. మనం పాఠం నేర్చుకోవాలి. ఇది దేవుని ప్రజల పక్షంగా దేవుడు ఉన్నాడు. మనలను లోకం ఏ విధంగా మరి చూస్తుందో మనం ఆ విషయమును దేవునికే వదిలివేయాలి. అదే విశ్వాసం అంటేనే. 2 కొరింథీ 4:15 అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారై మేము విశ్వసించుచున్నాము కనుక మాటలాడుచున్నాము. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలిగితే సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుతుంది. దేవునికి ఎటువంటి పక్షపాతం లేదు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు. ఆయనకి ఎవరు ఆలోచన చెప్పనక్కర్లేదు. ఆయనే మనకు ఆలోచనకర్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జకరియా చూసినటువంటి ఈ చివరి దర్శనం 10వ దర్శనం. ఇందులో ఎన్నో అమూల్యమైనటువంటి ముత్యముల వంటి సత్యాలు ఉన్నాయి. ఒకే రాత్రి జకరియా ఈ దర్శనాలన్నీ కూడా చూశాడు. 4 రథాలు, యుద్ధ రథాలు, 2 ఇత్తడి పర్వతాల మధ్య రథాలు పరిగెడుతూ ఉన్నాయి. అవి రాతి పర్వతాలు కాదు, ఇత్తడి పర్వతాలు. పర్వతము బలానికి, దృఢ నిశ్చయతకు సంకేతంగా కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆకాశపు శత్రువాయువులు అనగా దేవదూతలు. ఈ దర్శనంలో దేవుని ప్రభుత్వం, దేవుని శాసనాలు అమలుపరచబడేటువంటి విధానం మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వైవిధ్యం, మార్పు లేనటువంటి విధానం, సార్వత్రికత, సార్వభౌమత్వం ఈ దర్శనంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4 రంగుల గుర్రాల అలాగే 4 రంగుల గుర్రాలాగే మానవ చరిత్రలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. జాతులలో, కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కూడా వైవిధ్యం ఉన్నది. మానవుని యొక్క అనుభవాలు మారుతూ ఉంటాయి. ఎరుపు, నలుపు, తెలుపు ఈ మూడింటి కలగలుపు చుక్కల చుక్కల గుర్రముల రంగు అనమాట. జీవితంలో ఉన్నటువంటి ఈ మార్పులు మనకు సహజమే. ఈ వైవిధ్యంలో మనం పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. గుర్రాలు రంగులు అయినా కానీ రథాలు ఇత్తడి పర్వతాల మధ్య పరిగెడుతున్నాయి. పర్వతాలు మార్పు లేనటువంటి స్థిరమైనటువంటి కథలని రథములు అటు ఇటు తొలగడానికి వీలు లేదు. దేవుని సంకల్ప పరిధిలోనే గుర్రాలు పయనించగలుగుతాయి. దేవుని సంకల్పమే మన గమనాన్ని నిర్దేశిస్తోంది, మనలను గమ్యానికి చేరుస్తోంది. మారే ఈ లోకంలో మారనటువంటి దేవుని చిత్తమే మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి లోకమంతా కూడా గతించిపోతుంది, కానీ దేవుని వాక్యము, దేవుని చిత్తం మాత్రమే స్థిరస్థాయిగా నిలుస్తాయి. ఈ రథాల లోకమంతటా కూడా పర్యటిస్తాయి, నలుదిక్కులకు వెళ్ళి సంచారం చేస్తాయి. ఇందులో సార్వత్రికత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంకల్పం ఏదో ఒక్క జాతికి మాత్రమే పరిమితం కాదు, లోకమంతటా ఆయన దృష్టిలో ఉన్నది. లోకంలో ఏ ఒక్క స్థలము కూడా విడవకుండా ఈ గుర్రములు మారు మూలలకు కూడా వెళ్తాయని దేవుని రథం దర్శించినటువంటి చోటు లేదు. అన్ని పరిస్థితుల్లో, అన్ని రకాల అనుభవాల్లోకి దేవుని రథం ప్రవేశిస్తుంది. మన అనుదిన ఆహారం ఏ రోజుకు ఆ రోజు సరఫరా చేయబడటానికి దేవుడు మరి వస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని రథం వస్తుంది. దేవుని రథం కరుణ రథమే కాదు, అది తీర్పు రథం. ఆయన సార్వభౌముడు, సర్వలోక నాథుడు. ఆయన అనుమతి లేనిదే ఆయన బిడ్డలకు ఏమీ సంభవించదు. ప్రియ సహోదరి, స్నేహితులారా, దృఢ విశ్వాసంతో ఆయనకు నీవు నమస్కరించుము. ఆయనకు నీవు సమర్పించుకోను. ప్రేమ, విధేయత కలిగి ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను ఏం చేయాలంటే వెంబడించాలి. కాబట్టి ఈరోజున యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారా? యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారా? ఆయనను బట్టి, ఆయన ద్వారా, మరి ఆయన కోసం ఇక్కడ మనం జీవించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సమస్తమును కలిగిన ఆయన బట్టి, ఆయన ద్వారా, ఆయన కోసం సమస్తమును కలిగినటువంటి అంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ మరి 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ 9వ వచనం నుంచి కూడా మనం చదువుకుని ముందుకెళ్దాం. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మరియు యెహోవాకు ఒక ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, జకరియా గ్రంథం 6:10 చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చినటువంటి హెల్దై, టోబియా, యదయ అనువారు జెఫన్యా కుమారుడు యేషయా ఇంట దిగి ఉన్నారు. వారు చేసిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని
మరి తీసుకొని ఆ కిరీటము చేసి ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైనటువంటి యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలోని చిగురుచును, అతడు యెహోవా ఆలయము కట్టును. హల్లెలూయా. అతడు యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడే ఏలును. సింహాసనాసీనుడే ఏలుతాడు. యేసుప్రభు గురించి మాట్లాడండి. ఆ కిరీటం యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంచబడి హేలేమునకును టోబియాకును యోదయాకును జఫన్యాకు వాడి హేనునకును ఉండును. హల్లెలూయా. 15వ వచనం. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకుందరు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినట్లా ఇలాగు జరుగును. హల్లెలూయా. జకర్యా కాలంలో జరిగినటువంటి ఈ యొక్క గొప్ప సంఘటన రాయబడింది. ప్రియులారా, బబులోను నుంచి వచ్చినటువంటి 3 పేర్లు ఇక్కడ చెప్పబడ్డాయి. 2 విడతలుగా 2 గుంపులలో వచ్చినటువంటి వారు కారు, వారి సొంతంగా తమంతట తామే వచ్చినటువంటి వారు. ఆ 2 గుంపులో కాదు. హెల్దయ్ అనేటువంటి పేరుకు అర్థం బలిష్ఠుడు, టోబియా అనేటువంటి పేరుకు అర్థం మరి ఆ యొక్క దేవుని సౌజన్యం, యోదయ అంటే దేవుడు ఎరుగును అనేటువంటి అర్థం అన్నట్టు. ఈ 3 పేర్లను కలిపి చూస్తే దేవునికి తెలుసు తన మంచితనము చేత తన సేవకుల్ని బలపరిచి సింహాసనం ఎక్కిస్తాడు, తన రాజును ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుతాడు. ఆయన చేసేటువంటి ఆ ప్రతి పని కూడా బలమైనటువంటిది, శక్తిభరితమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసేటువంటి ప్రతి పని బలమైనటువంటిది, శక్తిభరితమైనటువంటిది, ప్రయోజనకరమైనటువంటిది. ఇది ఒక సూచనప్రాయకమైనటువంటి క్రియా కార్యక్రమం. ఇందులో ఒక ప్రవచనీయుడు ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు. ఆయన వచ్చి రాజ్యం స్థాపించుతాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరపట్టబడినటువంటి వారిలో బబులోను నుంచి వచ్చినటువంటి హెల్దయ్, టోబియా, యోదయ అనేటువంటి వారు, జఫన్యా ఇక్కడ మరి ఇక్కడ ఇది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, జఫన్యా కుమారుడు యోషియా దిగి ఉన్నారని 6:10 మనం చదువుకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ కిరీటంను దావీదు వంశస్థులైన జెరుబ్బాబేలుకు పెడితే అది సమంజసంగా ఉంటుంది, కానీ దేవుడు ఆ సమయంలో దావీదు సింహాసనం పునరుద్ధరించడం లేదు. దావీదు సింహాసనం మీద కూర్చోబోయేటువంటి వాడు ప్రభువైన యేసే. ఆయనకి ఆ సింహాసనం మీద పూర్తి హక్కులున్నాయి. ఆయన రాజ్య సంస్థాపన కోసం 2వసారి తిరిగి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోషువ ప్రధాన యాజకుడు అయితే యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు. ఆయనకు ప్రతినిధిగా యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యం ఉంచుడి. హెబ్రీ 3:1 చూసినట్లయితే అక్కడ ప్రధాన యాజకుడు యేసు అని ఉన్నదన్నమాట. యేసు పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన తెర దాటి గర్భాలయంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువులు పాదపీఠం అయ్యేటువంటి వరకు కూడా ఆయన అక్కడ ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఈ భూమి మీదకు వచ్చి రాజ్యం స్థాపించుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పాఠంలో మరి ఈరోజు యొక్క వాక్యంలో యెహోషువపై పెట్టబడిన కిరీటం ఇదే సత్యాన్ని మనకు బోధిస్తుంది. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో మరి మనం చూసినట్లయితే ఈ జకర్యా గ్రంథం ఈ సంఘటనల క్రమం గమనించారా? జకర్యా దర్శనాల్లో మొదటి తీర్పును గురించినట్టు సందేశం ఉన్నది. మొదట ఇజ్రాయేల్ ప్రజలపై, ఆ తర్వాత అన్యజాతులపై దేవుని తీర్పు ప్రకటించబడింది. ఆ తర్వాత మెస్సయ్య రాకడ, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభు పట్టాభిషక్తులవుతాడు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి ఆ త్రివిధ పరిచర్యను మనం గమనిద్దాం. 2000 సంవత్సరాల క్రిందట ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రవక్తగా దేవుని పక్షాన మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే దేవుని వాక్యమే మనతో మాట్లాడాడు. హల్లెలూయా. మానవ శరీరం ధరించినటువంటి వాక్యమే యేసుక్రీస్తు. ఆయన దేవుని ప్రేమను మనకు ప్రత్యక్షం చేశాడు. ఆయన శిలువ మీద మనందరి కోసం చనిపోయాడు. ఆయన దేవుని ప్రవక్త అయితే ఇప్పుడు ఆయన మన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఆయనను మరి దేవుడు ప్రతిష్ఠించినటువంటి ప్రధాన యాజకుడు. ఆయన తెర దాటి పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. మన పాప ప్రాయశ్చిత్తానికి మరి ఆ యొక్క మన రక్తమును తండ్రికి చూపి మన పాపములకు ఆయన శాంతికరమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున పరలోకమందు విజ్ఞాపన చేస్తున్నటువంటి మన ప్రధాన యాజకుడు ఆయన. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన రక్తం సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడుదల చేస్తుంది. ఆయన యాజక పరిచర్య శాశ్వతమైనటువంటిది. భవిష్యత్తులో ఒకానొక రోజున ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ప్రకటన గ్రంథం మనకు తేటగా ప్రకటిస్తుంది అనమాట. ఆయన త్వరగా వస్తున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రవక్త, యాజకుడు, రాజు. హల్లెలూయా. చిగురు అనేటువంటి ఒకడు కలడు. చిగురు అంటే యెహోషువ కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడినటువంటి ప్రవచనాత్మకమైన బిరుదు. 2000 సంవత్సరాల క్రిందట ఆయన చిగురుగా వచ్చాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితం ఆయన లేత మొక్కగా చిగురుగా వచ్చాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఆయన వచ్చాడు. ప్రియులారా, యెషయా మొద్దు నుంచి పుట్టినటువంటి చిగురు. యెషయా ఒక
పేద రైతు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దావీదు వంశం కటిక దారిద్ర్యంలో ఉన్నది. ఆయన పుట్టినటువంటి కుటుంబం పేద కుటుంబం. వారు అనామకులుగా అనుకుంటున్నారు. ప్రియులు గమనించాలి. ఎండిన నేల నుంచి వచ్చినటువంటి వేరు చిగురు యేసు. ఆ మొక్క మొలిచినది ఎండిన భూమి. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఆ చిగురు రాబోతుంది. ఆ చిగురు కొమ్మ విశ్వమంతటిని కూడా ఏం చేస్తుందని పరిపాలించబోతున్నది. అంతేకాదు అతడే యెహోవా ఆలయమును కడతాడు. అతడు తన స్థలములో నుంచి చిగుర్చుతాడు. దేవాలయమును పునర్నిర్మించడానికి ప్రయాసపడుతున్నటువంటి వీరికి ఈ మాట ఎంతో ప్రోత్సాహం కలిగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హగ్గై గ్రంథంలో కూడా ఇదే మాట చెప్పబడింది. అనేకులకు ఇది అల్పమైనటువంటిదిగా కనిపించింది, కానీ దేవుని దృష్టిలో మొదటి నుంచి అది ఒకే ఆలయం. వరుసగా కొన్ని ప్రియుల ఆలయాలు నిర్మించబడుతూ వచ్చాయి. దేవునికి ఎన్నిసార్లు పునర్నిర్మాణం జరిగినా కూడా అదంతా ఒకే ఒక ఆలయం. అరణ్య ప్రదేశంలో కూడా అరణ్య ప్రయాణంలో గుడారం, సొలొమోను దేవాలయం, జెరుబ్బేలు ఆలయం, హేరోదు ఆలయం, మహాశ్రమల కాలం ఆలయం, ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన కాలపు ఆలయం అంటాం, కానీ అంతా కలిసి ఒకే ఆలయం. జెరుబ్బేలు ఆలయం ఒక ప్రత్యేక మందిరంగా దేవుడు చూడలేదు. ప్రియులారా వింటున్నారా? ముసలివారు ఒక ప్రత్యేకమైనటువంటి వైభవం దీనికి లేదే అని ఏడ్చారు. ఇది గొప్పదో చెప్పేది, మరి ఏది గొప్పదో చెప్పేవాడు దేవుడు. ఇదంతా దేవుని నిర్ణయం, దేవుని సంకల్పం, ప్రణాళిక. హరే కొందరికి వల్ల మాలినట్టు నిరుత్సాహం ఉంటుంది. వారు నేను దేవుడికి ఎందుకు పనికిరానని చెప్పి బెంబేలు పడుతూ ఉంటున్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని ఏదో విధంగా వాడుకుంటాడు. దేవుని బిడ్డలలో ఎవరు కూడా పనికి మాలినటువంటి వారు ఉండరు. హల్లెలూయా. మన సేవ నాణ్యతను బట్టి మనలను బహుకరించేటువంటి వాడు దేవుడు. ఆయన న్యాయశీలి, ఆయన న్యాయపీఠం, విశ్వాసులకు బహుమానాల తీర్పు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని చిత్తంలో ఉన్నావా లేదా అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇదే అంశాన్ని హగ్గై జకర్యా ఇక్కడ మనకు చూసినట్టు తమ ప్రజలకు బలంగా ప్రకటిస్తున్నారు. వీరు తమ ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేయమని చెప్పిన పని ప్రజలు చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు అది చిన్న పని అని చెప్పి దేవుని ప్రజలు అనుకోకూడదు. దేవుని చిత్తము నెరవేర్చడమే అన్నిటికంటే మనం గొప్ప సేవ అన్నమాట. దేవుడే మంచి మందిరాన్ని కడతాడు అంటే ఇది 1000 ఏళ్ల పరిపాలనా కాలపు ఆలయం. ఆయన ఘనత వహించిన వాడే సింహాసనాసీనుడై పరిపాలిస్తాడు. ఆయన రాజు, యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాసనాసీనుడై ఆయన యాజకత్వం చేస్తాడు. కాబట్టి యెహోషువ ఆ కిరీటాన్ని ఎల్లప్పుడూ కూడా ధరించడు. అది జ్ఞాపకార్థంగా ఆలయంలో ప్రదర్శనార్థమై ఉంచబడుతుంది. మెస్సయ్య వస్తాడు, ఆయన రాజు, యాజకుడు అని చెప్పి కిరీటం ఎల్లప్పుడూ కూడా వారికి జ్ఞాపకం చేస్తూ ఉంది. హేరేము, టోబియా, యోదయ అనేటువంటి వ్యక్తులు పేర్లు కూడా ఈ సందర్భంలో చెప్పబడ్డాయి. ఈ యొక్క ఆలయ నిర్మాణంలో ఎందరో అన్యులు తమ అభీష్ట వస్తువులైనటువంటి వెండి, బంగారం తెస్తారు. దేవునికి స్తోత్రం. అంత్య దినాల్లో ఆ యొక్క పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. హల్లెలూయా. యెషయా 2:2 చూసాను. చిగురు అనేటువంటి కూడా అనగా మెస్సయ్య దేవాలయం కడతాడు. ఆయన యేసుక్రీస్తు. దూరస్తులైనటువంటి వారు వచ్చి మందిర నిర్మాణంలో పాల్గొంటారు. వారు ఐశ్వర్యాన్ని సమర్పిస్తారు. కట్టేటువంటి వాడు ప్రభువే. యెషయా గ్రంథం 56 విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా ఆచరించు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యజనులను నా పర్వతములకు తోడుకొని వచ్చేదరు. యెషయా 55:6 చూసాం. 7 నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారిని అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. 2వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 2:9 సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపినాడు అని మీరు తెలుసు. మెస్సయ్య అనగా యేసుక్రీస్తే. ఈ మందిర నిర్మాత కట్టేవాడు ఆయనే. అనగా వీరు దేవుని వాగ్దానాల నెరవేర్పులో భాగస్థులవుతారు. విధేయులతను బట్టి వారికి అటువంటి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. ఈ అధ్యాయంలో జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి భాగం ముగిసింది. జకర్యా చూసిన దర్శనాలను సరిగా అర్థం చేసుకోకపోతే ప్రవచన సారం మనకు అంతుబట్టదు. ఇలాగా ఇవి ఉట్టి కళలు కాదు, దార్శనికమైనటువంటి ప్రవచనాలు, ప్రవచనాత్మక సందేశాలు, సంకేతాలు. ఈ యొక్క సందేశాలు ఒక గొలుసు లాంటివి, ఒకదానితో ఒకటి సంబంధించి సంబంధపడి ఉన్నటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రవచనం మానవుని సొంత కల్పితం కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అర్థములు చెప్పడానికి వీల్లేదు. ప్రవచనాలన్నీ పరస్పర సమాశ్రితమైనటువంటి సత్యాలని మనం గుర్తించుకోవాలి. జకర్యా ప్రవచనాలన్నీ ఒకదానికొకటి సంబంధపడి ఉన్నాయి. మొట్టమొదట ఇక్కడ వీటి సందర్భం మనం చూసినట్లయితే స్థానికం, ఆ తర్వాత చరిత్రలు, ఇవన్నీ భాగం. ఇజ్రాయేల్ జాతి యొక్క సమీప భవిష్యత్తు, సుదూర భవిష్యత్తు కూడా ఈ ప్రవచనాల్లో ఉన్నాయి. ఇజ్రాయేల్ శత్రువులు నశిస్తారు, అంతరిస్తారు, హతమవుతారు. ఇజ్రాయేలు జాతి శుద్ధీకరించబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ తిరిగి తన యాజకత్వ సేవను స్వీకరిస్తుంది. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు
వింటున్నారా? యాజకుడై రాజుగా వస్తాడు అనేటువంటి మహా ప్రవచనం పలకబడింది. దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో శేషిత ప్రజలకు ప్రోత్సాహంగా దేవుడు జకర్యా ద్వారా ఈ యొక్క ప్రవచన వాక్కులు పలికాడు. కొందరు నిరుత్సాహం చెందుతారు, వారు వెనుకటి వైభవం తలంచుకొని కన్నీరు కారుస్తారు. చుట్టూరా అన్యులకు, మరి మీరు గమనించినట్లయితే దేవాలయం ఉన్నవి, మన దేవాలయం ఇంత అల్పమైనటువంటిది అంటూ వారు అధైర్యపడుతూ ఉన్నారు. గమనించాలి ప్రియులారా, అధైర్యపడుతూ ఉన్నారు. అప్పుడు జకర్యా వారికి దేవుని మాటగా ఈ ప్రవచనం చెప్తున్నాడు. ఏది ఏమైనా సరే ఆ సమయంలో ఇజ్రాయేల్ జాతికి శాంతి సమాధానం ఉన్నాయి. అదంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని కనికరం. అందుకే వారు దేవాలయం కట్టగలిగారు. హల్లెలూయా. 127 కీర్తన 1 వచనంలో ఏది ఏమైనా సరే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు రాయించి పెట్టాడు. 127 కీర్తన, యెహోవా ఇల్లు కట్టించినట్లు దాన్ని కట్టువని ప్రయాసం వ్యర్థమే. ప్రవచనాల్లో 3 భాగాలు ఉంటాయి. మూడు భావాలు జ్యోతకమవుతూ ఉంటుంది. ఒకటి సమకాలీన వివరణ, రెండోది కొనసాగే అర్థం, 3 సందేశ పరాకాష్ట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జకర్యా అప్పటి సమస్యను ఉద్దేశించి మాట్లాడాడు. మీరు చేస్తున్నది దేవుని చిత్తం అని చెప్పి వారిని ప్రోత్సహించాడు. మీరు కట్టుచున్నటువంటి మందిరం ఒకానొక రోజు 1000 ఏండ్ల పరిపాలన మందిరం అన్నాడు. ఈ రోజున అదే మాట మనకు కూడా వర్తిస్తుంది. మనకై చీలినటువంటి యుగముల శిల యేసు ప్రభువే. మందిరానికి ముఖ్యమైనటువంటి మూలరాయి మన యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 21:44 మరి ఈ రాతి మీద పడేవాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడును వాడు తునకలైపోతాడు అంటుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు ఇప్పుడున్నటువంటి మరి ఆయనను అంగీకరించకపోతే ఆయన కృప కంటే మరి ఆయన అంగీకరించాలి. ఇప్పుడు ఆయన కృపను కాదంటే నువ్వు ఆయన తీర్పును తప్పించగలవు. కాబట్టి యేసుప్రభువును నువ్వు అంగీకరించాలి. ఎన్నో రాజ్యాలు వచ్చాయిపోయి, అయితే దేవుడే మానవ చరిత్రకు ప్రభు జకర్యా ప్రవచనాల్లో మెల్లని స్వరం ఉంది. మరి అది దేవుని స్వరం, అది యేసుప్రభు వారి స్వరం అనమాట. దేవుని చిత్తమే సిద్ధిస్తుంది అనేది జకర్యా దర్శనాలు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చరిత్ర గుండా నడుస్తూ ఉన్నాడు. ఆయన చరిత్రను నడిపిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. జకర్యా 6:12 అతనితో ఇట్లానము అంటూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. జకర్యా 6:12 మనం చదువుకుందాం. ఆ చిగురు ఎండిన భూమిలో పుట్టింది, ఆ చిగురు యేసు ప్రభువు వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జకర్యా ప్రవచనముల ద్వారా దేవుని యొక్క దృక్పథం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. మనకి అలవడుతుంది, దేవుని దృక్పథం మనకు అలవడుతుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.